తీగలు అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కిరాలు. ఏంటండి ఎత్తుతున్నారు? పాట బానే ఉంది, అందమైన భామలు కూడా వచ్చుంటే బాగుండేదని. మేము అందమైన బ్యాచ్ గా కనిపించట్లేదా? మీరు 6 దాటితే ఆటోలు బైకులు ఆపే బ్యాచ్ లా కనపడుతున్నారు. సుధీర్ నాకు ఎన్నిసార్లు కనుగొట్టాడు తెలుసా? చీర కడితే అప్పారావుకి రైజింగ్ రాజు కూడా కనుగొడతాడు వాడు. వాడి గురించి చెప్తున్నావు మాకు? రచ్చ రవి నా నడుం పట్టుకొని ఎన్నిసార్లు ఊపాడు తెలుసా? నిహారిక గారు మేము అందంగా లేమా? ఎందుకు ఆమెను భయపడతావు? ఎందుకు పక్కరండి. వాళ్ళిద్దరికి మిమ్మల్ని చూడగానే ఒకే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. గంగ లేడీగా టప్పేసింది. గంగ తనను తాను లేడీగా ఊహించుకుంది. గంగ పూర్తిగా లేడీగా మారిపోయింది. అక్క ఎప్పుడు మీ ఆయన ఏదో ఒకటి అంటాడంటే ఆయన ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నావు? చాలు మీ మీటింగ్ లా పెట్టాలండి. ఏంటండి మరి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడేవి నువ్వు? నేను అమ్మని పెళ్ళాన్ని చాలా మర్యాదగా చూసుకుంటానే. ఎందుకంటే అమ్మ మేము ఏడుస్తున్నప్పుడు జీవితాన్ని ఇస్తుంది, పెళ్ళ ఆ ఏడుపుని జీవితాంతం కంటిన్యూ అయ్యేలా చేస్తాను. అంటే మీకు జోడీ సరిపోనా? నేను 5వ నంబర్ చెప్పు సైజు ఉన్నోడికి 10వ నంబర్ చెప్పు సైజు ఇస్తే సరిపోద్దా? సరిపోదు. ఇది అంతే, మన విషయంలో అదే జరిగింది. మరి అలాంటప్పుడు తాళి ఎందుకు కట్టారండి? తాళి కట్టానని నువ్వు అనుకుంటున్నావు, ఎద్దు మెల్లో గంట కట్టానని నేను అనుకుంటున్నా. నా మీద మీకు ప్రేమే లేదు. అంత మాటనకే నీ కోసం ఈ ప్రపంచంతో ఫైట్ చేస్తా. మరి నాతో ఫైట్ చేస్తున్నారు? పెళ్లికి ముందు ఏం చెప్పాను? ఏం చెప్పారు? నువ్వే నా ప్రపంచం అన్నా కదా. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. ఇలా ప్రతిసారి పుట్టింటికి వెళ్ళిపోతానే పెళ్ళాన్ని, నా తప్పుంటే రాజీనామా చేస్తా అనే పొలిటీషియన్ అస్సలు నమ్మకూడదు. అవి జరగవు, అవి ఎప్పటికీ జరగవు. ఏ రాజకీయ నాయకుడు రాజీనామా చేయాలి? వీళ్ళు వెళ్ళరు. పెళ్లికి ముందు లైఫ్ ఎలా ఉండేదంటే అండి, తెలుగు షార్ట్ ఫిల్మ్ లా ఉండేది. పెళ్లి తర్వాత లైఫ్ తెలుగు సీరియల్, ట్విస్టులు తప్ప ముగింపు లేదు, పాడు లేదు. అది పోనీ దీని బాధ భరించలా కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుందాం అంటే అగ్గిపెట్టి మీద 18% ట్యాక్స్, కిరోసిన్ మీద 20% ట్యాక్స్. ఇంకేం చేస్తాం? అలా కాదు కానీ నేను షారుఖ్ ఖాన్ తో కాపురం చేస్తే ఫీల్ అవుతారా? అస్సలు ఫీల్ అవునే. మరి ఏం చేస్తారు? మొహాన్ని నీళ్లు కొట్టి నిద్ర లేపుతా. డబ్బులైతే ఎలాగ సంపాదించరు, కనీసం అద్దెను వసూలు చేద్దాం పదండి. ఆ రాజుగాడి ఈ రోజు చచ్చారు పదా. 5 సంవత్సరాల నుంచి అద్దె కట్టట్లేదండి. వాళ్ళ సంగతి తెలుస్తాయి ఇప్పుడు రా. అబ్బబ్బబ్బబ్బా, ఏమండి నాకు ఎవడో లవ్ భారతి అని మెసేజ్లు పెడుతున్నాడండి. లవ్ యూ భారతి కాదు, లో బ్యాటరీ. నేను గది రెంట్కిస్తే దీన్ని రాజుగారి గదిని చేశారు కదా ఇల్లు. కరెక్ట్ గెటప్లో ఉన్నాడు, తనకు తగ్గ గెటప్ వేసుకున్నాడు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? తగలే కనపట్ల ఇంటి ఓనర్స్రా మేము. ఇంతకీ నీ పేరేంటో? మల్లెపూల వీర్రాజు. ఆహా, పూల మధ్య మీరుంటారు, మీ మధ్య స్త్రీలు ఉంటారు. వాడాడి బాని పిలు. బాస్ గారు సాంగ్ నాగేశ్వరరావు గారు డాన్స్ చేస్తామండి. నువ్వు ఇంకా బాలా ఒరే నువ్వు ఆ పిల్లిని పాముతుంటే ఎలా ఉందో తెలుసా? ఒక పిల్లిని ఇంకో గండు పిల్లి పాముతున్నట్టే ఉందిరా. వెంటకొచ్చావా? లేదురా, నీ తద్దనానికి టెంట్ ఒకటి ఆర్డర్ ఇద్దామని. టెంట్ అన్నా లేదురా మీరు గట్టి. నీ రెంట్ ఇవ్వడం పెద్ద సమస్య కాదయ్యా, కాకపోతే మంచి డీల్ ఏదైనా తగలాలి. ఈయన ఆడుకోవచ్చుగా. ఏం చేస్తాడు? ఏముంది, వయసు రాది సొగసు మీద ఒక మంచి సినిమా తీయండి ఆటోమేటిక్. నా మూడ్ అంతా సెడగొట్టాడు, పిలిపించండి ఆ డాన్సర్ ని. వేసుకో మేకప్ చూసుకో అద్దం ఆడా, తెలుసు నువ్వు తేడా. ఏం మాట్లాడుతున్నావు? నా కళ్యాణి మూడి కాల్ చేసిన బీడీ లాగా ఉంది, ఇది కళ్యాణి బేడీ అంటారా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నేను గాని బయటికి వెళ్తే నేనెవరో అనసూయ గారెవరో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది తెలుసా? అనసూయను చూస్తే తన కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, నిన్ను చూస్తే నీ ఫేస్ కి ఏదో ఒకటి చేయించాలనిపిస్తుంది.
అరే అరే నీ పర్సనల్ అన్న వాడు వాటేసుకుంటున్నాడేంట్రా? నాకు ఇప్పుడు అర్థమైందా? నువ్వు కొనుక్కున్న బుక్ వాడు చదివేస్తున్నాడు. ఏంటది బాస్ నాకు ఏ పాపం తెలీదు. దాని కుడి భుజం మీద ఉన్న పుట్టుమచ్చ కానీ ఈ మీద ఉన్న పుట్టుమచ్చ గురించి నాకు అస్సలు తెలియదు. ఏం తెలియదు అంటున్నాడు కదా. ఒరే పార్టీ గుర్తులు మొత్తం చెప్పాడు వాడు. దానికో పక్కలకు మోగులు కరింగా ఈ మురుగులు జంతికలు ఏంట్రా? ముష్కిల్ నై చొక్కా ప్యాంట్ నడుచుకుంటూ వస్తుందేంటి? మధ్యలో నేనున్నాను. నువ్వు చాలా అదృష్టవంతుడిరా. నీ ఫేస్ కి ఎంత ఎండ తగిలినా ఏం కాదు. ఎందుకంటే ఇంకేముంది అవడానికి? జగ్గు ఫ్రెష్ గా తవ్విన సింగరైన బొగ్గులా ఉన్నావు. నువ్వు జగ్గు ఏంట్రా? ఏం చేస్తావా నువ్వు? ఒకప్పుడు హెయిర్ డ్రెస్సర్ గా చేశాను. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు సినిమాలకు డైలాగులు రాస్తున్నా. ఏ సినిమాకి? బాహుబలి 2లో తమన్నాకి నేనే రాశా. అందులో ఆమెకి డైలాగులు లేవు కదండి. ఆ విషయం తెలియదు కానీ బాబు నీతో నాకేంట్లే గానీ ఇలాంటి డీలింగ్లన్నీ నేను నైట్ పూట పెట్టమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను నైట్ మీరు కనపడతారో లేదని డౌట్ వచ్చి పగలబెట్టాలి. కానీ నాతో డీలింగ్ చేయాలంటే 2 క్వాలిటీస్ ఉండాలి. అతనికి ఉన్నాయిగా. ఏంటి? ఒకటి హై బీపీ, 2 లో బీపీ. బ్లాక్ మనీ ఇది. వైట్ తెస్తానన్నా అంటే వైట్ తెచ్చాడు, దారిలో కలర్ అంటుకుని బ్లాక్ అయింది. అది చర్చ్ కాదండి, ఇది రాంప్రసాద్. ఇల్లు ఎవరిది? నాదే. నీదవుతా ఉంచుకో. ఇందులో డ్రగ్స్ ఉన్నాయి. యూఆర్ అండర్ అరెస్ట్. నాదే. నాకే తెలియదండి, వాడిదండి మొత్తం. అది ఇల్లంతా సోద చేస్తా. ఏమండి నా వేడి ఆ ఏ రోడ్తో జంపు. అవునా? వాళ్ళు పోయారు, నేను చూసి పట్టుకు చెప్తా. అయ్యో వేడి ఆలికని వేడి నాకునా. నువ్వు నేర్చుకున్న పాట నాకు చెప్పు ఒకసారి. అది పాట అంటారా? గమకాలేవి చాలా ఉంటాయిరా. నేను నేర్పిస్తా ఒక్కసారి. కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. నమస్తే మేడం. రాకెట్ రాఘవ్కి రెస్పెక్ట్ ఇస్తున్న ఇంద్రజా మేడం. తమ్మునేల్ మేడం. హాయ్ సిరి గారు. రాకెట్ రాఘవ్ను పట్టుకుని వదలనంటున్న సిరి ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. తమ్మునేలు